ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 8వ వాక్యం నుంచి చదువుతాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షమునున్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలందరినీ విస్తరింప చేసేదును. నా పట్టణముకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఈ రోజున ప్రభు మీ అందరితో చేస్తున్న వాగ్దానం, మునుపటి కంటే అధిక మేలు మీ జీవితంలో చేయబోతున్నాడు. మీరు ఆయన ఆరాధించే వారిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రోజున ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మీ ప్రాణాత్మ దేహాలతో నన్ను ఆరాధిస్తానని మీరు ఈరోజు తీర్మానం చేసుకుంటే, నా ప్రాణం పోయినా నేను వెనుతిరగను, నా ప్రభువుని ఆరాధిస్తాను, పొరపాటును కూడా నా దేవుణ్ణి ఎవరు నన్ను ద్వేషించినా హింసించినా అవమానాలు చేసినా నా దేవుణ్ణి నేను పొరపాటును కూడా వదిలిపెట్టను. ఆయన పాదాల దగ్గరే నేను విశ్రాంతి పొందుతాను. ఆయన తప్ప నాకు మరొక దేవుడు ఎవడు లేడు. ఆయనే నా సర్వస్వం, ఆయనే నా ఆధారం, ఆయనే నా శరణని ఈ రోజున మీరు తీర్మానం చేయగలిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మునుపటి కంటే అధిక మేలు మీరు పొందబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు పాడైన పట్టణాలను కట్టగలిగిన దేవుడు, పాడైన కుటుంబాలను బాగు చేయగలిగిన దేవుడు, ఆయన పునరుద్ధరించగలిగిన దేవుడు. అది ఎటువంటి కఠిన పరిస్థితి అయినా నా దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. మిమ్మల్ని కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రభు ఈ రోజున మనల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా అని మనం ధైర్యముగా చెప్పగలిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో దావీదు జీవితంలో పాడైపోయిన పరిస్థితి ఏర్పడింది. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఇశ్రాయేలు రాజుగా దేవుడు చేశాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఇశ్రాయేలు రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు రాజ్యాన్ని అంతటినీ దావీదుకు దేవుడు అప్పగించాడు. దావీదే స్వయంగా చెప్తున్నాడు, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, గొర్రెలు కాచుకుంటున్న నన్ను నా దేవుడు పిలిచి ఎత్తైన ఈ కొండ మీద మహారాజుగా కూర్చోబెట్టాడని చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. యెస్సై ఇంటికి ప్రవక్త అయిన సమూయేలు వెళ్ళాడు. యెస్సై కుమారుల్లో ఒకడిని నేను రాజుగా నియమించబోతున్నాను, అభిషేకించు సమూయేల్ అని ప్రభు చెప్తే యెస్సై ఇంటికి ప్రవక్త అయిన సమూయేలు వెళ్ళాడు. యెస్సై అయిన ఆయన పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు అభిషేకించమని. అతడు బలాఢ్యుడు, అందగాడు. సమూయేలు ప్రవక్త అనుకున్నాడు ఇతడే రాజు కాబోతున్నాడు అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు ఇతను కాదు అన్నాడు. రెండో వ్యక్తిని తెచ్చాడు, అతడు అందగాడే. అతన్ని చూసి సమూయేలు అనుకున్నాడు, నరుడు పై రూపాన్ని చూస్తారు కదండి, మనం కూడా పైన చూసి అందమైన వాళ్ళు అనుకుంటాం కదా. అంతరంగంలో ఉన్న చెడు కుటుంబాలు కూల్చే మనస్సు మనకు తెలియదు కదండి.
అందరూ మంచోళ్ళని మనం కౌగిలించుకుంటాం కదా. దేవుని బిడ్డలు అలాగ చేయకూడదు. దేవుని బిడ్డలు హృదయాన్ని చూడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రతి ఆత్మను నమ్మకుండా హృదయాన్ని చూడగలిగే వారిగా నిజమైన దేవుని బిడ్డలు ఉంటేనే మీ జీవితాలు కట్టబడతాయి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కట్టాలని ఆశపడుతూ ఈ మందిరంలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. నేను కట్టుకుంటాను, సిద్ధముగా ఉండు. పాడు చేసుకుంటాను, నీ ఇష్టం. ఎక్కడ నాటబడ్డావో అక్కడే నువ్వు కట్టబడతావు. మా చిన్నప్పుడు మిరపనారు తీసుకొని ఇక్కడ వేసేవాడిని నేను. 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ మొక్క తీసి ఇంకో చోట వేసేవాడిని. మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ మొక్క తీసి ఇంకో చోట వేసేవాడిని. దెబ్బకి చచ్చి ఊరుకునేది. అది నాటబడితేనే ఎదగలుగుతాం. చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే నువ్వు కట్టబడతావు. హృదయంలో ఏముందో తెలియక అవిధేయులతో సాంగత్యం చేస్తే ఒక రోజున దేవుని ఉగ్రత అవిధేయుడి మీదకు వస్తుంది, అవిశ్వాసం మీదకు వస్తుంది. యేసుని ఎరిగి కూడా సరైన బ్రతకకుండా వ్యభిచారంలో, మందులో, మోసంలో, అక్రమాల్లో, అబద్ధాల్లో బతికే వాడి మీద కూడా దేవుని శిక్ష వస్తుంది. వాడి దగ్గర బైబిల్ ఉంది కదా అని నువ్వు సాంగత్యం చేస్తే ఆ భయంకరమైన ఖడ్గం నీ మీద కూడా పడుతుంది. విశ్వాసికి అవిశ్వాసితో విజోడి ఎక్కడది? క్రీస్తుకు వ్యభిచారితో ఏం సాంగత్యం? వ్యభిచారి ఎవరో తెలుసా? శరీరాన్ని నమ్ముకునేవాడు కాదు. శరీరాన్ని నమ్ముకునేది వ్యభిచారి కాదు. లోకాన్ని ప్రేమించేవాడు వ్యభిచారి. లోకాన్ని, దాని ఆశల్ని, ఈ లోకమే నాకు దేవుడు అనుకున్న ప్రతి ఒక్కడు వ్యభిచారే. అలాంటి వ్యభిచారంలో నుండి నా ప్రభు నన్ను విడిపించి నీవు తప్ప నాకెవరూ లేరని ఈ రోజున ప్రభు దగ్గర సాక్ష్యం చెప్పే కృప ప్రభు నాకు అనుగ్రహించాడు, నీకు అనుగ్రహించాడు. ఆ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సమూయేలు పై వేషం చూశాడు. 3వ కొడుకు వచ్చాడు. దేవుడు ఇతను కాదన్నాడు. నీకు ఇంకా కొడుకులు ఉన్నారా అని అడిగాడు. ఒక్కడున్నాడు, అంత విలువైన వాడేం కాదు, యుద్ధానికి కూడా పనికిరాడు, బలహీనుడు, పెద్ద అందగాడు కూడా ఏం కాదు. అందుకే గొర్రెలు కాసుకోవడానికి పంపించా. మిగతా వాళ్ళందరినీ సైన్యంలో చేర్చా. వాడు పనికిరానాడు కనుక గొర్రెలు కాసుకోమని పంపించా. దేవుడు అంటున్నాడు, అతన్ని పిలిపించమంటున్నాడు. చెప్పండి కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తూ. హల్లెలూయా. మనుష్యుని దృష్టిలో ఎన్నిక లేని వాడిని దేవుడు పిలిపించాడు. మనుషుల దృష్టిలో పనికిరాడనుకున్న వాడిని దేవుడు పిలిపించాడు. సమూయేలు ప్రవక్త ఎదుటికి దావీదు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పటిదాకా నువ్వు పైవేషం చూసావు కదా, నేను అంతరంగాన్ని చూసే దేవుణ్ణి, మీ ఆలోచనలన్నీ ఎరిగిన దేవుణ్ణి. సమూయేలు, ఇతడే ఇశ్రాయేలు కాబోయే రాజు, ఇతడిని అభిషేకించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. అసహించుకున్న వాడిని దేవుడు ఘనపరిచాడు. ఉమ్మి వేయబడిన వాడిని దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు. చెప్పండి కొట్టి ప్రభువు నామాన్ని కనపరిచాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు పనికి రాడని గెంతేసిన కొడుకుని దేవుడు బలమైన సేవలో వాడుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరిచాడు. హల్లెలూయా. ఆ తల్లిదండ్రుల్ని ఆ కొడుకు పాదాల దగ్గరకు వచ్చి ఆ కొడుకు పెట్టే అన్నం తిని బతుకుతున్న కుటుంబాన్ని నా కళ్ళతో నేను చూస్తున్నాను. నా కళ్ళతో నేను చూశాను. తృణీకరించబడిన కొడుకే భోజనం పెడుతుంటే తల్లిదండ్రులు బతుకుతూ రోజు ఏడుస్తున్నారు. ఈ బిడ్డను మేము ఎంత అసహించుకున్నాం, మిగిలిన వాళ్ళందరినీ ఎంత ప్రేమించాము, ఈ బిడ్డను మేము ఎంతగా అసహించుకున్నామని ఆ తల్లిదండ్రులు ఈ రోజు కూడా ఏడుస్తూ నేను వెళ్ళినప్పుడల్లా నాకు చెప్తున్నారు, వీళ్ళు ఒక రోజు మేము అసహించుకున్నామయ్యా,
ఎందుకు పనికిరాలని అనుకున్నాం. ఈరోజు ప్రభు వీడిని హత్తుకున్నాడు. మేము వీడి పాదాల దగ్గరకు వచ్చాం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఎన్నిక లేని నిన్ను ఎన్నుకొని ఈ సంఘములో కూర్చోపెడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా నువ్వు ఎన్నిక లేనివాడిగా పనికి మాలినోడిగా ఉండాలని కోరుకుంటావా? పనికొచ్చే పాత్రగా ఉండాలని ఆశపడతావా? ఒక ప్రశ్న. దావీదును దేవుడు ఇశ్రాయేలు రాజుగా చేశాడు. 2 శామ్యూయల్ 7th chapter 1st verse దావీదుకు నలుదిశలా నెమ్మది కలగజేశాడు. దావీదు, నీ కొడుకుని నా కొడుకుగా చూసుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ కొడుకుని నా కొడుకుగా చూసుకుంటాను, నీకు నేను ఒక చక్కటి కుమారుణ్ణి స్పెషల్గా ఇస్తా, స్పెషల్గా వాగ్దాన పుత్రుడిని ఇస్తా, వాడిని నేను ప్రేమగా చూసుకుంటా, వాడి ద్వారా ఈ రాజ్యాన్ని నిలిపే బాధ్యత నాదని చెప్పాడు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో వసంత కాలమున రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో దావీదు యుద్ధానికి వెళ్ళకుండా కోట పైకెక్కి ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తుండగా చూశాడు. ఆమెతో వ్యభిచరించాలనుకున్నాడు. ఆమెతో వ్యభిచరించాడు, పాపం చేశాడు. ఆమె భర్తని యుద్ధ రంగం నుంచి పిలిపించాడు. భర్త అడ్డు లేకుండా చేసుకోవడం కోసం భర్తను కూడా చంపించాడు. నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. దావీదు, దేవుడు అభిషేకించిన దావీదు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈ మాట విన్న వెంటనే నాకు అనిపించిన మాట ఏంటో తెలుసా? దావీదు ఇక బాగుపడడు, దావీదు శపించబడ్డాడు, అయిపోయింది అతని జీవితం అనుకున్నాను నేను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్తను దేవుడు పంపించాడు. ఈ రోజున ఈ మాట ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడుతున్నాడు. ఈ మాట ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నాతాను ప్రవక్తను పంపించాడు. నువ్వు చేసిన దుర్మార్గం సామాన్యమైంది కాదు, నువ్వు చేసిన తప్పు సామాన్యమైంది కాదు. ఒక కథ రూపంలో నాతాను వివరించాడు. దావీదు ఒకే ఒక మాట ఒప్పుకున్నాడు, నేను పాపము చేశాను అన్నాడు. నేను పాపము చేసిదని దావీదు ఏడ్చాడు. సహోదరి సహోదరుడా, ఈ రోజున పాడైపోయిన నీ జీవితం కట్టబడాలంటే నీ నోట నేను పాపిని అనే మాట రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యంలో అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. 1 యోహాను 1:9-10లో 1 యోహాను 1:9-10లో మన పాపములు మనం ఒప్పుకొని ఎడల యేసు నమ్మదగిన వాడు, ఆయన చిందించిన రక్తం పరిశుద్ధ రక్తం కనుక మన పాపాన్ని మనం ఒప్పుకుంటే వెంటనే తన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరచడానికి ప్రభు ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. రోమా 5:8 ప్రకారం మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు యేసుక్రీస్తు భక్తిహీనుడైన మన కొరకు మరణించాడు. 2 కొరింథీ 5:21 ప్రకారం పాపమెరుగని యేసుక్రీస్తు మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం పాపము ముద్దగా మారాడు. నా సహోదరి, నా సహోదరుడా, దావీదు వంటి భయంకరమైన పాపంలో ఈ రోజున ఏ ఒక్కరున్నా ఆ పాపం కాకుండా అబద్ధం అనే పాపం, మోసం అనే పాపం, తాగుడు, దొంగతనం, పొరుగు వాడిని ప్రేమించలేకపోవటం, నీ కన్న బిడ్డల్ని శపించే దుర్మార్గపు నోరు, కన్న బిడ్డల నాశనాన్ని కోరుకునే ఆలోచన, నీ భర్త నాశనాన్ని కోరుకునే ఆలోచన,
ఈ భార్య పోతే బాగుండు, ఇంకొకటి వస్తుందనే ఆలోచన. ఈ రోజున ఈ దుర్మార్గపు ఆలోచన నీలో ఉంటే నీ జీవితాన్ని నీ మరలా కడతా. నీకు అర్థమవుతుందా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో? దావీదుకు అర్థమైంది, నేను శాపగ్రస్తుడని. పాపాన్ని ఒప్పుకున్నాడు, నేను పాపము చేసి తిని అన్నాడు. 51వ కీర్తనలో, దేవా ఈ దేహం నీది, ఈ దేహంతో పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, నా పరుపు కన్నీళ్లలో తేలిపోతుందయ్యా, అన్నపానాలు నాకు సహించట్లేదయ్యా, నేను బహు నీచుడిని, బహు దౌర్భాగ్యుడిని, అన్నదమ్ములు తృణీకరించిన నన్ను, తల్లిదండ్రుల దృష్టిలో పనికిరాని నన్ను అభిషేకించావే, నేను ఎంత న్యాయంగా బతకాలి, నిన్ను ఎంతగా ఘనపరచాలి, కానీ నీ నామాన్ని అవమానపరిచానయ్యా, వ్యభిచారం చేశాను, నరహత్య చేశాను, నేను పాపిని, నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేనయ్యా, నీ ఆత్మను నా యొద్ద నుండి దూరం చేయొద్దయ్యా. పాపం చేసేవాడికి దేవుని ఆత్మ దగ్గర ఉండదు. పాపం చేసేవాడు ఎంత ప్రార్థన చేసినా వాడు నోరు నొప్పే కానీ వేస్ట్. పాపం చేసేవాడు ఎంత కానుకిచ్చినా దండగే తప్ప వాడికి ఏ ఆశీర్వాదం రాదు. పాపం చేసేవాడి ప్రార్థన దేవుడు ఆలకించడు. దావీదుకి ఆ సంగతి తెలుసు. నేను పాపిని, నీ ఆత్మ నాకు దూరం అయిపోయింది, నీకు దండం పెడతాను, నీ పాదాలు పట్టుకుంటాను, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నీ ఆత్మ మరలా నాకు తిరిగి దయచేయ్యా, నన్ను క్షమించయ్యా అని ఎలుగెత్తి ఏడ్చాడు. దేవుడు పశ్చాత్తాపడితే ఆయన కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఎఫెసు సంఘానికి ప్రభు రాస్తున్నాడు. ఎఫెసు సంఘమా, నీవు పడ్డావు, ఏదో పాపంలో పడిపోయావు, ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో, పశ్చాత్తాపడు, నా దగ్గరికి రా, జ్ఞాపకం చేసుకో, ఏ పాపం చేసావో జ్ఞాపకం చేసుకో. రిమెంబర్, రిపెంట్, పశ్చాత్తాపడు. ప్రభువా నన్ను క్షమించు, నేను దుర్మార్గురాలని, నా ఆలోచన ఇది. ప్రభువా నన్ను క్షమించు, నేను దుర్మార్గుడిని, నా ఆలోచన ఇది. నా పిల్లలకి కూడు పెట్టలేని దౌర్భాగ్యుడిని నేను. నా పొట్టే చూసుకుంటున్నాను కానీ నా పిల్లలు తిన్నారా తినలేదని పట్టించుకోవట్లేదయ్యా. అలాంటి నీచమైన బ్రతుకు నాది, నన్ను క్షమించు. ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో, పశ్చాత్తాపడు. ప్రభువా నీ దగ్గరకు వస్తున్నానని ఉన్న పాటున ప్రభువు దగ్గరికి నా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాం. హల్లెలూయా. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక. ఉన్న పాటున ప్రభువు దగ్గరికి దావీదు వలె రాగలిగితే, నిజమైన పశ్చాత్తాపడగలిగితే, ఇక మీదట పాపం చేయనని తీర్మానం చేయగలిగితే, పాడైపోతున్న నీ జీవితాన్ని, ఇప్పటికే పాడైపోయింది, పాడైపోతుంది, పాడైపోబోతుంది, నీ ఆలోచనలు నిన్ను పాడు చేస్తున్నాయి, నీ జీవితాన్ని కడతానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు జీవితాన్ని ప్రభువు కట్టాడు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వాక్యంలో, యెష్షయి కుమారుడైన దావీదు నా హృదయానుసారుడైన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తుంది. సహోదరి సహోదరుడా, నీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, పాపం భయంకరమైనది. పాపం నిత్య నరకానికి తీసుకెళ్తుంది. నరకం సంగతి పక్కన పెట్టండి, ఇక్కడే పాపం చేసి భయంకరమైన శాపం ఈ భూమి మీద అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ రోజున ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, కానీ అంత ఆరోగ్యంగా నేను లేను. కారణం ఏంటి తెలుసా? నా జన్మ పాపం, ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలియక ముందు నేను చేసిన పాపాలే ఈ రోజున నన్ను బలహీనుని చేశాయి. ఇంకా ఆయన కొరకు పోరాడాలని ఉంది, పోరాడుతున్నాను.
చివరి శ్వాస వరకు పోరాడుతున్నాను. యవ్వనస్తులారా, యవ్వన ఆడపిల్లలకి మగపిల్లలకి మీకు చేతులు జోడించి పెద్దవాడినైనా నమస్కరించకూడదు, కానీ నమస్కరించి చెప్తున్నాను, పాపానికి చోటు ఇవ్వకండి, తాగుడుకు చోటు ఇవ్వకండి, వ్యభిచారానికి అస్సలు చోటు ఇవ్వకండి. వ్యభిచారం చేసేవాడు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు, దేవుడిచ్చిన అవయవాలను పాడు చేసుకుంటున్నాడు. సుఖంగా ఉంటుంది ఆ 10 నిమిషాలు, కానీ ఆ తర్వాత జీవితం పాడైపోతుంది. తాగుడు ఆ గంట సుఖంగా ఉంటుంది, కానీ నీలో ఉన్న అవయవాలు పాడైపోతాయి. నేను తాగిన సిగరెట్లకి నా శరీరం బలహీనమైంది. ఆ రోజునే ఈ రోజున ఈ విధంగా ఉన్నానంటే దేవుని కృప వల్ల ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు నమస్కారం చేసి చెప్తున్నాను, పాపానికి చోటు ఇవ్వకండి. పాపాన్ని క్షమించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది. ప్రభువా నన్ను క్షమించమని అడిగితే, పాడైపోయిన దావీదు బతుకును బాగు చేసిన వాడు నీ భర్త బతుకును బాగు చేస్తాడు, నీ భార్య బతుకును బాగు చేస్తాడు, నీ పిల్లల బతుకును బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట నాకు కాదులే కానీ లాస్ట్లో తల మీద చేయి పెట్టించుకొని వెళ్దామని వచ్చాను కానీ అనుకుంటే, నీ అంత దురదృష్టవంతుడు, నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత దౌర్భాగ్యురాలు మరొకటి ఉండదు. ఈ మాట నీ కొరకే.